హలో అక్క. హలో మధు, ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నానక్క. నువ్వెలా ఉన్నావు? ఈ రాక్షసుల మధ్య వీళ్ళు చేసే దుర్మార్గాలు చూస్తూ బ్రతుకుతున్నాను. అది సరే కాని నీకో ముఖ్యమైన విషయం చెప్పటానికి ఫోన్ చేశాను. ఏంటక్క అది? అత్తయ్య చేతూ కలిసి మీ ఇల్లు కూల్చడానికి ఏదో ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, ఆ ఇంటిని కూల్చేయడానికి ఎవరో మనిషికి కూడా చెప్పారు. మధు, కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. భయపడినా జాగ్రత్త పడినా తెగించినా నేను చేయగలిగింది ఒకటే అక్క, నా ఇంటిని కాపాడుకోవడం. రాని, ఎంతమంది వస్తారో రాని, ఎన్ని క్రెయిన్స్ తెస్తారో తేని, నేను వాళ్ళు తేల్చుకుంటాను. రేపటి అనసూయ చరిత్ర ముగించేస్తాను. అది కాదమ్మా, నువ్వొక్కదానివే ఉన్నావు, ఆడపిల్లవి. పైగా నీ వెనక మీ అమ్మా నాన్న ఉన్నారు కాబట్టి ఆవేశంతో కాకుండా ఆచితూచి అడుగు వెయ్యి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నీ అంతు చూడ్డానికి వచ్చేది నీ మెళ్ళో తాళి కట్టిన భర్త. అతను ఆవేశపడ్డాడు కదా అని నువ్వు కూడా ఆవేశపడితే? అర్థమైందక్క. కన్నీళ్లు కారుస్తున్న కళ్ళు నావే, ఆ కన్నీటికి కారణమైన వేలు నాదే. కానీ నాకు వేలు కన్నా కళ్ళు ముఖ్యమక్క. ఎందుకంటే ఆ రెండు కళ్ళు మా అమ్మ నాన్నలు కాబట్టి. నా మంచి కోసం నా మేలు కోరి ఫోన్ చేసినందుకు థ్యాంక్స్ అక్క. ఉంటాను. అలాగేనమ్మా, జాగ్రత్త. మధుమతి, ఎంత అవమానించావే. వస్తున్నా, కాచుకో. హలో, ఎవరు? నేను బొచ్చు బాలామణి. ఓ, బొచ్చు పిన్ని నువ్వా? బాలామణి పిన్ని నువ్వా? చెప్పు పిన్ని. ఏంటే నన్ను నన్ను చెప్పంటావా? ఎంత ధైర్యమే నీకు? అయ్యో, నేనన్నది కాలు చెప్పు కాదు. కాళ్ళు ఎందుకు చేశావు చెప్పు అన్నాను. ఓహో, అదా? సరే, ఏం చేస్తున్నావు? కొంప కూల్చబోతున్నాను. కొంపలు కూల్చడం నీకు అలవాటే కదే. ఇంతకీ ఇప్పుడు ఎవరి కొంప కూల్చబోతున్నావు? మధుమతి. మధుమతి కొంప కూల్చబోతున్నాను. ఎందుకో? ఎందుకేంటి? అది నా కోడలు కాకుండానే నా కోడలని చెప్పి నాతో కబడ్డీ ఆడుకుంది. దాన్ని నిజంగానే నా ఇంటి కోడల్ని చేసుకుని దాని బతుకుతో ఫుట్బాల్ ఆడబోతున్నాను. నా పగ తీర్చుకోబోతున్నాను. దానింటిని అమ్మి నాకొచ్చిన నష్టాన్ని పూడ్చుకోబోతున్నాను. దాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టాలన్న నా చిరకాల కోరిక నెరవేర్చుకోబోతున్నాను. ఏ చచ్చు మోహందానా వసైపోచ్చు. అదే, దాని ఇంటి జోలికి వెళితే నీ చేతికి మిగిలేది ఆ బొచ్చే. ఏంటి నువ్వనేది? అవును, ఆ మధుకి సంబంధించింది నీకో విషయం చెప్పాలే.
ఏంటిది? ఇది ఫోన్లో చెప్పే విషయం కాదే. అర్జెంటుగా బయలుదేరి ఇంటికి రా. ఆ? ఇదిగో ఒంటరిగా ఎవ్వర్నీ తోడు తీసుకురావద్దు. అలాగే. ఆ ఈ ముసల్ది ఇంత స్ట్రాంగ్ గా చెప్పిందంటే హ, విషయం ఇంకెంత స్ట్రాంగ్ గా ఉంటుందో. వెంటనే వెళ్ళాలి. పిన్ని, బాలమణి పిన్ని, ఏంటి పిన్ని అర్జెంటుగా రమ్మన్నావు? నీకో నిజం చెప్పాలి. ఏంటది? 25 కోట్లు నీకోసం 25 కోట్లు ఎదురు చూస్తున్నాయి. 25 కోట్ల మ్మ్. నా కోసమా? మ్మ్. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? చూపిస్తాను. మ్మ్. అయ్యయ్యో, 25 కోట్లు. ఛీ! పిన్ని, నేను రానా? ఆ, అక్కర్లేదు, నేనే వస్తున్నాను. అయ్యో 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 అయ్యో. ఇదిగో ఇవే 25 కోట్లు. అర్థం కాలేదా? చెప్తాను.